హలో అండి, సప్తశనివారం వ్రతం అయితే స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలుసు కదా, ఇదైతే రెండో వారం అండి. మొదటి వారం పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేసి ఫుల్ వీడియో అయితే పెట్టాను కదండి. ఆ వీడియో కింద అయితే ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో తెలుసా. ఇంకా వస్తూనే ఉన్నాయి కామెంట్స్. నేను ఆల్మోస్ట్ అందరికీ కూడా రిప్లై ఇస్తున్నానండి. ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే సారీ అండి. ఇంకా ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. ఈ సప్త శనివారం పూజ అనేది నేను ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. నేను చేసిందే కరెక్ట్ అని కాదు. ఫుల్ వీడియోలో నేను చెప్పిందంతా కూడా ఎందుకంటే చాలామంది ఈ 7 శనివారాల వ్రతంకి నియమాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువగా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళకి చెయ్యాలి అని కోరుకున్నా కూడా ఇలా చేయలేమేమో, ఇన్ని నియమాలు పాటించాలి, ఇలా చేయకపోతే స్వామివారికి కోపం వస్తుందేమో అని రకరకాలుగా ఆలోచించి చేయడం మానేస్తుంటారు. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని ఎలా చేసుకోవచ్చు అని నాకు తెలిసిన విధంగా నేనైతే చెప్పానండి. కామెంట్ సెక్షన్లో అయితే ఎంతమందో అక్క నేను చేయాలనుకుంటున్నాను, నిజంగా రూల్స్ ఎక్కువ ఉంటాయి, ఏమైనా తప్పు చేస్తే ప్రాబ్లం వస్తుందని భయపడి మేము చేయాలనుకున్నా చేయలేకపోయాము, కానీ మీ వీడియో చూసిన తర్వాత మాకైతే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి ఇన్స్టాలో మెసేజ్ చేశారు, ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా మీకున్న డౌట్స్ విషయానికి వస్తే నాకు తెలిసినవన్నీ కూడా మీరు కామెంట్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చానండి. నాకు కూడా అన్నీ తెలియవు కదండి. నేను కూడా మీలాగే మా ఫ్రెండ్ చెప్తే ఇంకా చేద్దామని చెప్పి 3 years బ్యాక్ స్టార్ట్ చేశాను. ఇది 3వసారి చేసుకోవడం. పూజ కోసం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుంటున్నాను అండి. రెండో వారం పూజ కోసం నేను పూజ చేస్తుండగా మీరు చూసారు కదా, పువ్వు అయితే పడింది. మీరు అనుకోవచ్చు ఏదో మామూలుగా పడింది అని, నేనైతే స్వామివారి ఆశీర్వాదంగా భావించానండి. మొదటి వారం కూడా అలాగే పూజ చేస్తుండగా పువ్వు పడింది. అప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడైతే వీడియో రికార్డ్ అవ్వలేదు, ఇప్పుడైతే మాత్రం రికార్డ్ అయింది. మీరు అనుకోవచ్చు ఏదో నా భ్రమ అని. భ్రమ అయినా ఏదైనా ఆ క్షణం ఒక హ్యాపీ అయితే అనిపించిందండి. ఇంకా ఎక్కువ మంది అడిగిన డౌట్ విషయంకి వస్తే 7 వారాలు కూడా నాన్ వెజ్ తినకూడదు అంటున్నారండి. 7 వారాలు మానేయాల్సిన అవసరం లేదు. మనం ముందు రోజు ఫ్రైడే రోజు నుంచి పూజ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాం కదా, ముందు రోజు అలాగే సాటర్డే ఎలాగో తినము, ఆ 2 రోజులు మానేస్తే సరిపోతుందండి. ఇంకొకటి ఎక్కువ మంది అడిగారండి, ఇదైతే నేను ఉదయం పూజ చేశాను, ఈవినింగ్కి పీరియడ్స్ వచ్చాయి, లేదంటే పూజ చేసిన 1 గంట తర్వాత పీరియడ్స్ వచ్చాయి, ఇలా చాలామంది అయితే డిఎం చేశారు, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారండి. ఈ విషయం అయితే నేను పంతులు గారిని అడిగాను ప్రత్యేకంగా. పూజ చేసిన తర్వాత అయితే తప్పేం లేదమ్మా, అది మీకు కౌంట్లోకే వస్తుంది. ఎన్ని వారాలు అయితే మీకు అన్ని వారాలు అది కౌంట్ చేసుకోవచ్చు. మరి పూజా పీఠం అది మనం కదపలేదు కదా స్వామి అంటే, పర్వాలేదు, ఇంట్లో ఎవరైనా కూడా సాయంత్రం కదుపుకోవచ్చు, మీరు మాత్రం కొంచెం సపరేట్గా ఉండాలి ఆ రోజు మాత్రం అని చెప్పారు. ఇంకా 8 వారాలు చేయాలా అంటున్నారండి. 8 వారాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. 7 శనివారాల వ్రతం అంటే మరి 7 వారాలే కదా. కావాలి అనుకుంటే వడ్డీ కాసులు వాడు కదా స్వామి, మీరు చేయాలనుకుంటే ఇంకో వారం చేసినా తప్పేం లేదు. ఇంకా 2వ వారం స్వామి ఆశీర్వాదంతో పూర్తి చేసుకున్నానండి. తర్వాత గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఓం నమో వెంకటేశాయ.